ఒక హెల్తీ అట్మాస్ఫియర్, ఒక హెల్తీ సొసైటీ మనం నిర్మాణం చేయాలంటే సృష్టికర్తన దేవుని దగ్గరికి రావాలి. ప్రతి విధానంలోనూ దేవుడు సూచించిన మార్గం ఏదైతే ఉందో దాన్ని ఆచరించినప్పుడు ఆరోగ్యవంతమైన సమాజం, ఆరోగ్యవంతమైన కుటుంబాలు నిర్మాణం అవుతాయి. మనిషి ఈ రోజున విపరీతమైన బుద్ధిని కలిగి ఉండే విపరీతమైన పోకడలకు వెళ్ళి ఇలాంటివన్నీ కూడా తను తాను పెళ్లి చేసుకోవడం తప్పు అయితే మళ్ళీ ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతుంది, మాకు విడాకులు ఇచ్చేయండి అని. ఇలాంటి సంఘటనలు జరగడానికి కారణం ఏంటంటే మానవుడు తన సొంత చిత్తాన్ని, తన సొంత ఇష్టాన్ని నెరవేర్చడానికే మానవుడు ఈ రోజున పరుగులు పెడుతున్నాడు. ఆ కారణాన్ని బట్టి బైబిల్ తరచుగా మనకు తెలియచేసిన మాట అంటే, మీ స్వబుద్ధిని మీరు ఆధారం చేసుకొనక యెహోవాను ఏం చేయండి, నమ్మండి, ఆయన్ని విశ్వసించండి అనే మాట స్పష్టంగా బైబిల్లో ఎందుకు రాయబడింది? స్వబుద్ధి అనేది ఉంది. ఓన్ అండర్స్టాండింగ్. నా మనసు ఇలా చెప్పిందండి, నాకు ఇలా అనిపించిందండి, లేదా నాకు ఇలా అనిపిస్తుందండి అని చెప్పి కొన్నిసార్లు మన మనసు ఏం చెబుతుందో దాన్ని చేసేయాలని ప్రయత్నం చేస్తాం. కానీ ప్రతి క్రైస్తవుడు కూడా మన మనసు ఏం చెబుతుందో లేదా సమాజం ఏం చెబుతుందో అన్న మాటల కన్నా ప్రప్రదంగా మనం చూడాల్సింది ఎవరి మాట వైపు? దేవుని మాట వైపు చూడాలి.